ప్రెజెంట్ ఎడిట్స్ వాళ్ళు చాలా తక్కువ ప్రైస్‌కి మీ ఫోటోస్‌ని చాలా అందంగా మ్యానిపులేట్ అయితే చేసిస్తారనమాట. సో, ఒకవేళ మీ ఫోటోస్‌ని కూడా అందంగా మ్యానిపులేట్ చేసి ఇవ్వాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్‌కి మీ ఫోటోస్‌ని డాక్యుమెంట్‌లో సెండ్ చేయండి. మిగతా ప్రాసెస్ అంతా వాళ్ళు మీకు చెప్తారు. సో, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్టూడెంట్ నీడ్స్ గైస్ ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే వాట్సాప్ నుంచి వచ్చినటువంటి ప్రైవసీ అప్డేట్ గురించి మీ అందరికీ చాలా బాగా తెలిసి ఉంటుంది. సో, ఈ అప్డేట్ అనేది చాలా మందికి అయితే నచ్చలేదన్నమాట. సో, దీని గురించి ఎలాన్ మస్క్ వాట్సాప్‌కి ఆల్టర్నేటివ్‌గా సిగ్నల్ అనే ఒక యాప్‌ని అయితే లాంచ్ చేశారనమాట. బట్ లాంచ్ చేసినప్పుడు అనుకున్నారు ఇదంత పాపులర్ అవ్వదని. బట్ ఇప్పుడు చూస్తున్నట్టయితే అప్పుడే 10 మిలియన్ డౌన్లోడ్స్ అనేవి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ అయితే అయిపోయాయి. సో, ఒకవేళ మీరు ఇంకా ఈ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోకపోతే నేను ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలని చెప్తాను. సో, ప్లీజ్ వీడియోని అయితే ఎండ్ వరకు వాచ్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాలాంటి చిన్న యూట్యూబర్స్‌కి మీ సపోర్ట్ అయితే కావాలి. సో, ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి అండ్ అలాగే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నాకు సపోర్ట్ అయితే చేయండి. సో, ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, గైస్ మీరు ఈ సిగ్నల్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవడానికి ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. సో, మీరు అక్కడి నుంచి వెళ్ళి ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో, వన్స్ మీరు ఈ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవడం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ యాప్‌ని అయితే మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన వెంటనే ఇందులో కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుందన్నమాట. లైక్ వాట్సాప్‌లో ఎలాంటి పర్మిషన్స్ అయితే అడుగుతుందో ఇందులోనూ కూడా అలాంటి పర్మిషన్స్ అడుగుతుంది. సో, మీరు ఈ యాప్‌కి పర్మిషన్స్ అయితే ఇవ్వచ్చు. ఎందుకంటే ఇది ఒక ట్రస్టెడ్ యాప్ అన్నమాట. సో, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో, అక్కడ అడిగిన పర్మిషన్స్ అన్నిటి కూడా మీరు అలౌ అయితే చేయొచ్చు అనమాట. సో, వన్స్ మీరు పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత మీకు మొబైల్ నెంబర్ అయితే వెరిఫికేషన్ చేసుకోమని చెప్పేసి మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సో, ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో, ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీ మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అయిపోతుంది అనమాట. సో, వన్స్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ప్రొఫైల్ నేమ్ అండ్ అలాగే ప్రొఫైల్ పిక్చర్ని చూస్ చేసుకోమంటుంది. సో, మీకు ఇష్టమైతే ఇప్పుడు ప్రొఫైల్ పిక్చర్ని అప్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ప్రొఫైల్ నేమ్ మాత్రం ఇప్పుడే మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఆఫ్టర్ ప్రొఫైల్ పిక్చర్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఒక పిన్ అయితే సెట్ చేసుకోవాలి. సో, ఈ పిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మర్చిపోతే మళ్ళీ ఫర్గెట్ చేయడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మీకు ఏ పిన్ అయితే గుర్తుంటుందో సో దాన్నే ఇక్కడ సెట్ చేసుకోండి. ఏదైనా 4 డిజిట్ పిన్ ఉంటే సరిపోతుంది అనమాట. సో, ఆ 4 డిజిట్ పిన్ కూడా సెట్ చేసుకొని నెక్స్ట్ ని క్లిక్ చేసిన తర్వాత సో మీరు ఈ యాప్ని అయితే ఓపెన్ చేస్తారు. సో, ఓపెన్ చేసినట్టే మీకు ఒక పాపప్ అయితే కనిపిస్తుంది. ఆ పాపప్లో ఏముంటుంది అంటే మీరు ఇదే యాప్ని డిఫాల్ట్ SMS యాప్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఇది ఒక ఫీచర్ వాట్సాప్లో అయితే వాట్సాప్ని సపరేట్గా అండ్ అలాగే మన డిఫాల్ట్ SMS యాప్ని సపరేట్గా అయితే యూజ్ చేసుకోవాలి. బట్ ఇందులో ఏంటంటే ఇదే యాప్ని మీకు పర్సనల్ యాప్ కింద అండ్ అలాగే సోషల్ మీడియా యాప్ కింద కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ అయితే అలౌ అయితే చేసుకోండి, లేకపోతే అవసరం లేదనమాట. సో, వన్స్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు ఇది సేమ్ వాట్సాప్ అయితే ఎలా వర్క్ అవుతుందో ఇది కూడా అలాగే వర్క్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే అవతల వాళ్ళు కూడా ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు ఇందులో కాంటాక్ట్స్ లిస్ట్లో అయితే చూపిస్తుంది అనమాట. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇన్స్టాల్ చేసుకోకపోతే మీరు లింక్ అయితే సెండ్ చేసి ఇన్స్టాల్ అయితే చేసుకోమని చెప్పొచ్చు. ఇద్దరికి సిగ్నల్ యాప్ అనేది ఉంటేనే ఇందులో నుంచి చాటింగ్ అయితే కుదురుతుంది అనమాట. అండ్ అలాగే ఈ యాప్లో ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ సంబంధించి ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో మీకు రావాలి అంటే ప్లీజ్ నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక నిజంగా మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ టైమ్.